జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. పూర్వకానకప్పుడు భూదేవి భూభారం మోయలేక చక్కగా వైకుంఠానికి వెళ్ళిందట. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూసి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థన చేస్తుందట. స్వామి, భూభారాన్ని మోయలేను, భూలోకమున అధర్మము ఎక్కువైతున్నది, ధర్మము తక్కువైతున్నది, కాబట్టి ధర్మ సంస్థాపన చేయడానికి నువ్వు భూలోకాన్ని అవతరించు అని ఆ భగవంతుని అనేక విధముల ప్రార్థన చేసిందట. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మశంకరులను పిలిపించి వారిని అనుమతి ప్రకారం వారిని వెంబడించుకొని తెలుసుకొని ముగ్గురు సంభాషణ చేసుకున్న తర్వాత అప్పుడు శ్రీమన్నారాయణుడు భూలోకాన ధర్మ సంస్థాపనార్థాని కొరకై చక్కగా అవతరించినాడు. అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైనటువంటి భగవంతుడు తన తల్లి అయినటువంటి జ్ఞానబోధ చేసి తన తల్లికి జ్ఞానబోధ చేసి బాలగురువు అయిండు. అదేవిధంగా బనగాని పల్లెకు పోయి అచ్చమాంబ ఇంట గోవులను కాసిండు. ఎందుకంటే పూర్వము ద్వాపర యుగమన శ్రీకృష్ణ భగవానుడు గోవులను కాసిండు. అదేవిధంగా ఇక్కడ శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చక్కగా గోవులను కాసిండు. రవ్వలకొండకు పోయి ఆ రవ్వలకొండలలో జరగబోయేటువంటి కాలజ్ఞానాన్ని ఆ రవ్వలకొండలో రాసినాడు. అంటే భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రగా అవతరించి జగద్గురువై అంటే జరగబోయేటువంటి కాలజ్ఞానం అంటే భవిష్యత్ కాలజ్ఞానాన్ని ఈ విధంగా చెప్పినాడు. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యం, ఆ విధంగా చెప్పినాడు. ఎందుకంటే భగవంతుడు చెప్పలేదని మాత్రం నన్ను అనకండి, తప్పకుండా జరగబోయేదని మీకు చెప్తున్నాను. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని వీడి జ్ఞానం అనేటువంటి వెలుగులోకి రండి. కులమతాలు భేదాలు ఇవన్నీ విడిచిపెట్టండి. అందరూ ఐక్యమత్యంగా ఉండి కలిసికట్టుగా ఉండి ధర్మంగా ఉండి ధర్మపాలన చేసి ఆ విధంగా భగవంతుడు అంటే ఆత్మతత్వాన్ని కూడా బోధించినటువంటి మహానీయుడు, అందుకే జగద్గురువైండు. ఈ విధంగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకు భవిష్యత్ కాల జ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురువు, సాక్షాత్ పరబ్రహ్మము సర్వేశ్వరుడు అయిన హరి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. ఆ పరమాత్ముని అంటే భగవంతుని మనం నమ్మి భజించి కొలిసినట్టయితే మనకు భగవంతుడు ఏదో మంచి మార్గాన్ని తీసి మన జీవితాన్ని మన జన్మను ధన్యం చేస్తాడు. జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. గోవింద మాతాకి జై.